సో గైస్ ఈరోజు వీడియోలో నేను రివ్యూ చేయబోతున్నాను డీజీటెక్ నుంచి వచ్చి DRL14C రింగ్ లైట్ గురించి. ఓకే, ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్స్టా పైన రీల్ వేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే యూట్యూబ్ పైన వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా ఒక కొత్త రింగ్ లైట్ కొందాం అనుకుంటున్నారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా ఈ లైట్ పైన మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మటీరియల్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, దీంతోపాటు మీకు స్టాండ్ కట్ వస్తుంది. సో అది ఎలా ఉంది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొత్తం వీడియో దాకా చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీ లైట్ కొందామని వెళ్తుంటే ఇది మీకు మంచి డీల్ అవుతుందా లేకపోతే చెత్త డీల్ అంటే వేస్ట్ అవుతుందా మీ మనీ, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఫటాఫట్ మనం ఇక్కడ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఇక్కడ ఇందులో ఏమేమి వస్తాయో దాని గురించి మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ దీన్ని నేను తొందరగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులో కొన్ని అట్టలు ఉన్నాయి, దీన్ని తీసి పక్కన పెడతాను. సో ఇక్కడ మన దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఇదొకటి బాక్సు, ఇంకోటి ఇదొక బాక్సు. సో ఇందులో రింగ్ లైట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇది స్క్వేర్ షేప్లో ఉంది కదా, దీంట్లో ఆన్ మనకి రింగ్ లైట్ అనేది ఉంటుంది. సో తొందరగా దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఓకే, సో కరెక్ట్, దీనిలో ఆన్ రింగ్ లైట్ ఉంది. సో దీంట్లో ఒక చిన్న బుక్ లాంటిది లేకపోతే పేపర్ లాంటిది ఉంది. సో దీన్ని మీరు కావాలంటే చదవచ్చు, మనకు అవసరం లేదు, పక్కనెట్టేద్దాం. సో తొందరగా దీనిపైన నేను ఈ పాలిథిన్స్ అన్నీ తీసేసి తొందరగా దీన్ని ఫిట్టింగ్ చేద్దాం. తర్వాత మీకు చూపిస్తాను దీన్ని ఆన్ చేసి, దీని లైటింగ్ ఎలా ఉంది, ప్లస్ దీని స్టాండ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నీ చెక్ చేస్తాను, ఇంకా మీకు చూపిస్తాను. ఓకే, సో తొందరగా దీన్ని కవర్ తీద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు ఇది కంట్రోలర్, దీంట్లో బటన్స్ అన్నీ ఉన్నాయి. సో దీని నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు, దీని లైటింగ్ ఇంటెన్సిటీ అంతా సెట్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ బాక్స్లో ఏం దొరుకుతుందంటే ఆబ్వియస్లీ దీంట్లో మనకి స్టాండ్ అంటే ట్రైపాడ్ ఉంది. సో ఇదొక 5 ఫీట్ ట్రైపాడ్. సో మీకు చాలా హైట్ వరకు వస్తుంది, డోంట్ వరీ, ఫుల్ హైట్. నేను పెట్టుకున్నాను, నాకంటే చాలా హైట్ వరకు వచ్చింది ఇది. అంటే ఎక్కువే ఉంటుందిలే, 5 ఫీటే ఉందిలే, దానికంటే ఎక్కువే మనకు ఉంటుంది ఇక్కడ. సో దీన్ని ఓపెన్ చేసి ఇలాగా దీన్ని నట్స్ ఉంటాయి కదా, ఇవి లూజ్ చేస్తే ఇలాగ, తర్వాత దీన్ని ఇలా కొంచెం దూరంగా పెట్టి టైట్ వేసుకోవటమే. నెక్స్ట్ దీన్ని ఫిట్టింగ్ చేసేస్తాను తొందరగా, తర్వాత మీకు చూపిస్తాను మొత్తం. ఓకే, ఫిట్టింగ్ అంతా అయిపోయింది, ఆన్ చేశాను లైటు. సో దీన్ని మీరు ఒక ఛార్జర్కి కనెక్ట్ చేయాలి ఇలాగా. ఓకే, ఎందుకంటే ఇది USB పోర్ట్ తోటి వస్తుంది. సో మీ దగ్గర ఉన్న ఛార్జర్ కనెక్ట్ చేస్తే ఇది ఒక కంట్రోలర్లో మీకు ఈ లైట్ ఆన్ ఆఫ్ చేయటానికి ఇందులో బటన్ ఉంది కింద. తర్వాత ఇక్కడ కింద లైట్ ఇంటెన్సిటీ అంటే లైట్ తగ్గించుకోవాలంటే మనం తగ్గించుకోవచ్చు ఈ బటన్ నొక్కి. సో డిమ్ చేసుకోవచ్చు, బేసికలీ మనం లైట్ని ఎంత డిమ్ కావాలంటే అంత డిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి లైట్ పెంచుకోవాలంటే పై బటన్ పెంచుకోవచ్చు. అదే బటన్ కింద ఇంకో బటన్ ఉంటుంది, అంటే లైట్ మనం పెంచుతున్నాం కదా దాని కింద ఇంకొక బటన్ ఇస్తారు. ఆ బటన్ తోటి ఏమవుతుందంటే మనకి లైట్ వేరే వేరే రకాల్లో మార్పించవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ప్రెస్ చేసి చూపిస్తాను, కూల్ టోను, వామ్ టోను, ఇదిగోండి ఇది వామ్ టోను, మళ్ళీ ప్రెస్ చేస్తాను, ఓకే కూల్ టోను, లేకపోతే ఈ 2 మిక్స్లా కూడా లైట్ మీకు వస్తుంది. అంటే 3 రకాల ఇందులో లైట్ మీకు అనేది కనపడుతుంది. ఓకే, సో 3 రకాల నుంచి ఏదోటన్నా మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఫోన్ అడాప్టరు, అంటే ఇక్కడ మీరు ఫోన్ మీది హోల్డ్ చేసుకోవచ్చు. సో అది హారిజెంటలీ వర్టికలీ మీరు ఎలా కావాలితే దాన్ని అలా తిప్పుకుండి పెట్టుకోవచ్చు. కింద స్టాండ్ ఉంది కదా, కొంచెం ఇలా ఉంటుంది. కొంచెం స్టాండ్ క్వాలిటీలో కొంచెం కింద కాళ్ళు 3 ఇచ్చారు కదా, ఇంకోటి ఇచ్చుంటే బాగుండు, ఎందుకంటే ఇది బాగా డెలికేట్గా అనిపిస్తుంది. డెలికేట్గా అంటే స్టాండ్ క్వాలిటీ బాగుంది, కానీ ఇంకో కాల్ ఇచ్చుంటే దీనికి మంచిగా స్టాండ్ నిలబడేది. బట్ ఎనీవే, ఒకవేళ మీరు ఒక ప్లేస్లో ఫిక్స్ చేసి పెడదాం అనుకుంటే బెటర్ అవుతుంది. ఓకే, మీరు అటు ఇటు మారుస్తానంటే కొంచెం కష్టం అవ్వచ్చు, స్టాండ్ మళ్ళీ కొంచెం వంగిపోయినట్టు అదో టైప్లో వస్తుంది. సో మీరు ఒకే ప్లేస్లో దీన్ని స్టాండర్డ్గా పెడదాం అనుకున్న వాళ్ళకి బెస్ట్. లేకపోతే కింద ఏమైనా గ్లూ లాంటిది వేసి అంటించేయండి మీది కింద, లేకపోతే డబల్ టేప్ వేసి అంటించేసినా దానిపైన సూపర్గా అది స్టిక్ అయి ఉంటుంది, కదలకుండా ఉండదు. సో నోట్ దిస్ పాయింట్. ఓకే, అంటే మనకి బడ్జెట్లో చేయాలి, స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయొద్దు అనుకుంటే డెఫినెట్లీ ఈ లైట్ వర్క్ అవుతుంది, మంచిగా బాగుంటుంది. ఓకే, దీనిది ఇప్పుడు మొబైల్ హోల్డర్ ఉంది కదా, అది కొంచెం డెలికేట్గా ఉంది. సో ఇక్కడ మీ ఫోను కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం పనికిరాదు, ముందులే చెప్తున్నాను. ఓకే, కొంచెం లైట్ వెయిట్ ఫోన్ అయితేనే మీరు దానిపైన హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ రింగ్ లైట్ని మీరు కొంచెం కిందకి లేకపోతే పక్కకి టిల్ట్ చేసుకోవాలంటే టిల్ట్ కట్ చేసుకోవచ్చు, బాగా మంచిగా ఉంటుంది. సో మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ మీకు 3 హైట్లు క్లిప్స్ ఉంటాయి, అంటే 3 సెక్షన్లో మీరు హైట్ అనేది పొడుగు లేకపోతే కిందకి చేసుకోవచ్చు. హైట్ కావాలంటే హైట్ పెంచుకోవచ్చు. హైట్ అయితే చాలా ఉంది, నాకంటే చాలా హైట్ వచ్చింది, సూపర్గా సెట్ అవుతుంది. హైట్ అయితే ఫుల్ ఉంది, నో ప్రాబ్లం.
అంతా బానే ఉంది. కాపోతే ఈ రెండే 2 నాకు నచ్చలేదు. ఒకటి కింద స్టాండ్ కాళ్ళున్నాయి కదా! ఇయి సరిగ్గా అంత బాలేదు. సో, గమ్మునది పడిపోయినట్టు అనిపిస్తుంది. సో, ఫిక్స్ చేసుకుంటే బానే ఉంటది. ప్లస్ రింగ్ లైట్‌లో పెట్టిన మొబైల్ హోల్డర్ ఉంది కదా! అది చాలా డెలికేట్‌గా ఉంది. అంటే దాంట్లో ఉన్న అది హోల్డర్ బానే ఉంది. కాపోతే అది వంగిపోతుంది. మనం ఫోను కొంచెం వెయిట్ తడితే. నిన్న ఐఫోన్ పెట్టుకున్నాను మొత్తం అది కిందకి వంగిపోయింది. సో, మీది లైట్ వెయిట్ ఫోన్ అయితే దాంట్లో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. వర్క్ అవుతది. బెటర్ అవుతది. సో, ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ పైన తీసుకుందాం అనుకుంటే బానే ఉంటది రింగ్ లైటు. తీసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదు. కాపోతే ఏంటంటే మీకు కింద కాళ్ళని కొంచెం మీరు అంటించుకుంటే ఏ ప్లేస్‌లో అయినా కొంచెం గ్లూ గాని, డబుల్ టేప్ ఏసి అంటించుకుంటే బావుంటది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మొబైల్ హోల్డర్‌లో అయితే మీకు మొబైల్ కొంచెం తక్కువ బరువు ఉన్నదే పెట్టుకోగలుగుతారు. ఈ 2 ఓకే అయితే తీసుకోండి. లైట్ ఇంటెన్సిటీ బానే ఉంది. ఫుల్ లైటింగ్ వస్తుంది. అంతా బానే ఉంది. ఓకే. నేను చెప్పాల్సింది చెప్పాను. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. లవ్ యూ గైస్. గుడ్ బై. టేక్ కేర్.